అండి వెల్కమ్ బ్యాక్ టు మనీ వ్లాగ్స్. ఈ ఇయర్ మా స్కూల్ తరపున హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్లోని శంకర్పల్లిలో ఉన్న వైల్డ్ వాటర్స్ అమ్యూజ్మెంట్ పార్క్ అయితే వచ్చామన్నమాట. సో ప్రీవియస్ ఇయర్స్లో ఎస్కే వాటర్ పార్క్, వండర్లా, అలానే రామోజీ ఫిల్మ్ సిటీ కూడా వెళ్ళాము. ఈ ఇయర్లో ఇలా వైల్డ్ వాటర్స్కి వచ్చామన్నమాట. సో పిల్లలందరికీ నచ్చేది, ఎగ్జైట్మెంట్ ఇచ్చేది వాటర్ గేమ్సే కదండి. సో చూస్తున్నారు కదా వాళ్ళు ఎంత ఎగ్జైట్మెంట్తో ఉన్నారో. ఇక్కడికి మేము 4 బస్సెస్ అయితే వచ్చామండి. సో పిల్లలందరూ లోపలికి ఎప్పుడెప్పుడు ఎంటర్ అవుదామా అనేసి వెయిటింగ్లో ఉన్నారు. ఇప్పుడు మేము ఇక్కడ టికెట్ కౌంటర్కి ఆపోజిట్గా ఉన్నామండి. సో టికెట్ కౌంటర్ టికెట్స్ కోసం అని వెయిట్ చేస్తున్నాము. అండ్ దానికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇలా వైల్డ్ వాటర్స్ మ్యాప్ అయితే ఉందండి, రూట్ మ్యాప్. ఏ రైడ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అనేది రూట్ క్లియర్గా చూపిస్తున్నారు ఆ మ్యాప్లో. సో మాకు ఫైనల్గా ఇలా బ్యాండ్స్ ఇచ్చారు. పిల్లలకి అలానే స్టాఫ్కి సపరేట్ కలర్స్లో అయితే బ్యాండ్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా మేము లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. సో చూస్తున్నారు కదా ఎంట్రన్స్లో ఇక్కడ వాటర్ ఫౌంటైన్ చాలా అందంగా ఉంది. అండ్ ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా పీస్ఫుల్గా కూల్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఒక్కసారి టికెట్ తీసుకొని అలా లోపలికి అయితే ఎంటర్ అయ్యామంటే మనకు నచ్చిన రైడ్స్ అనమాట ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ట్రై చేసుకోవచ్చు. కండిషన్స్ ఉంటాయి. అయితే వారి హైట్, వెయిట్, ఏజ్ ఇవన్నీ కూడా చూస్తారనమాట. సో ఇలా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంట్రన్స్లో చూడండి పిల్లలందరికీ బూస్టింగ్ కోసం ఫ్రూటీస్ ఇచ్చారు. ఎంటర్ అయ్యాక బ్యాక్ సైడ్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఉంటుందండి. ఎవరైనా పిల్లలు ఇంజూర్ అయితే అక్కడ ట్రీట్మెంట్ చేస్తారనమాట. అండ్ కొంచెం ముందుకెళ్ళాక మెన్కి అలానే ఉమెన్కి సపరేట్గా ఆపోజిట్లో చేంజింగ్ రూమ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అలాగే లాకర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. పిల్లలందరూ కూడాను అక్కడ వాళ్ళ బ్యాగ్స్ అన్నీ కూడాను లాకర్లో పెట్టుకుంటారనమాట. వైల్డ్ వాటర్ పార్క్లో మనకి డ్రై రైడ్స్, వెట్ రైడ్స్, థ్రిల్లర్ రైడ్స్, కిడ్స్ రైడ్స్ ఇలా 50+ రైడ్స్ అయితే ఉంటాయండి. సో ఒకసారి ఎంటర్ అయ్యాక వాళ్ళకు అంటే వాళ్ళ హైట్, వెయిట్ని బట్టి, ఏజ్ని బట్టి వాళ్ళకు ఏదైతే రైడ్స్ అయితే అలర్ట్ చేస్తారో అవన్నీ కూడాను ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. వాటర్ రైడ్స్ అయితే 11కి స్టార్ట్ అయ్యి 7 వరకు ఉంటాయండి. సో హాఫ్ డే వరకు డ్రై రైడ్స్, అలానే హాఫ్ డే వరకు వెట్ రైడ్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మధ్యలో లంచ్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు పిల్లలందరూ కూడాను వాళ్ళ బ్యాగ్స్ అన్నీ కూడాను లాకర్ రూమ్లో అయితే పెట్టుకోవడానికి వెళ్తున్నారనమాట. సో ఇక్కడ చూడండి ప్రతి రైడ్స్ దగ్గర కూడాను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాసి అయితే ఉంటాయి. అంటే వాళ్ళ హైట్, వాళ్ళు అవన్నీ చూసుకొని అంటే వెయిట్, ఏజ్ చూసుకొని అవి ట్రై చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇంకా ఇక్కడ ఏమీ రైడ్స్ స్టార్ట్ అవ్వలేదు వాటర్ రైడ్స్. చూడండి లాకర్లో మొత్తం బ్యాగ్స్ అన్నీ పెట్టుకుంటున్నారు. ఇక్కడ బ్యాగ్స్ అన్నీ పెట్టుకొని ఎవరికి నచ్చిన రైడ్స్ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి అయితే డిస్కస్ అవుతున్నారనమాట. ముందుగా అయితే డ్రై రైడ్స్ దగ్గరికి వెళ్ళాము. ఎంట్రన్స్లోనే ఇక్కడ చూడండి ఒక ఏనుగుని డిస్కార్డెడ్ టైర్స్తోనైతే తయారు చేశారనమాట. సో ఇక్కడ చూడండి అందరికీ నచ్చిన గేమ్ జాయింట్ వీల్. సో ఈ జాయింట్ వీల్ వచ్చేసి నచ్చని పిల్లలు అంటూ ఎవరు ఉండరు. సో ఇది కప్ అండ్ సాసరు, అలానే పైరేట్ షిప్, ఇవన్నీ కూడా కిడ్స్ రైడ్స్ అనమాట. ఇది వచ్చేసి హార్స్ రైడ్స్. 3 డిఫరెంట్ హార్సెస్ ఉంటాయి, మీడియం, బిగ్, స్మాల్. సో ఇది వచ్చేసి ఫామ్ కోస్టర్, క్యాటర్పిల్లర్ ట్రైన్. చాలా థ్రిల్లింగ్గా ఉంది ఇది కూడాను. అండ్ ఇది వచ్చేసి ఎరల్ జెట్ రైడ్. 2 మెంబర్స్ కూర్చోవచ్చు అనమాట. స్వింగర్స్ లాగానే ఉంటుంది. సో ఇది ఒకటి పెద్ద స్వింగర్ అండి, ఒక 20 మెంబర్స్ ప్లస్ వరకు కూడా కూర్చోవచ్చు అనమాట. సో ఇది ఒక మంచి థ్రిల్లర్ గేమ్. అండ్ చూస్తున్నారు కదా అలా తిరుగుతూ ఉంటే అసలు ఎక్కడ చెట్లకు తగులుతుందేమో అన్నంత భయం వేస్తుంది అనమాట. సో నేను కూడా ట్రై చేశాను. ఇది ఒక జైరో రైడ్ అండి. ఇది 360 డిగ్రీస్లో తిరుగుతుంది. ఓన్లీ 4 మెంబర్స్ మాత్రమే ట్రై చేయాలి. అండ్ 360 డిగ్రీస్లో తిరుగుతుంది కనుక ఇది 360 రైడ్ కూడా అంటారు. అండ్ ఇది వచ్చేసి సెల్ఫ్ కంట్రోల్ ప్లేన్. మన సీట్స్కి ఆపోజిట్లో 2 బటన్స్ ఉంటాయి, బ్లూ అండ్ రెడ్. సో ఇవి ప్రెస్ చేస్తే కిందికి పైకి అలా మూవ్ అవుతూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి వేవ్ సర్ఫర్, ఇటు అటు మూవ్ అవుతుంది వేవ్స్ లాగా. సో చూస్తున్నారు కదా ప్రతి రైడ్ను కూడా ఎంజాయ్ చేయవలసిన రైడ్. ఇక్కడ ప్రతిదీ కూడాను పిల్లలు ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యే రైడ్ అనమాట. ఇది ఒక థ్రిల్లర్ రైడ్ అండి. సో ఇక అవన్నీ కూడాను కిడ్స్ రైడ్స్. ఇది
తగడా డిస్కో రైడ్. సో ఇది రౌండ్గా అలా తిరుగుతూ ఉంటుంది, పిల్లలందరూ డాన్స్ చేస్తూ ఉంటారు. ఇది కంగారో జంప్ రైడ్. ఇవి కూడా ఇంకా స్మాల్ కిడ్స్ రైడ్స్ అనమాట. సో చిన్నపిల్లలకి మాత్రమే అనమాట ఇక్కడ. 4th, 5th క్లాస్ పిల్లల ఇవన్నీ రైడ్స్ ట్రై చేయొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఒక థ్రిల్లర్ రైడ్ అండి, గ్రావిటీ రైడ్ అంటారంట. వెళ్ళాక లోపల లాక్ అయ్యి స్పీడ్గా రొటేట్ అవుతూ ఉంటుందంటండి. ఇది ఒక థ్రిల్లర్ రైడ్. మాకు ఒక టీ బ్రేక్ ఇచ్చారు. గ్రావిటీ రైడ్, పెండూలం రైడ్, స్కై డ్రాప్, అలాగే హై థ్రిల్లర్ రైడ్, జిప్ లైన్ అని ఉంటుందండి. ఇవన్నీ కూడాను థ్రిల్లర్ రైడ్స్, పెద్ద పిల్లలకు మాత్రమే. సో ఇవి ట్రై చేయడానికి పర్మిషన్ ఉంది. మధ్యలో మాకు ఇలా టీ బ్రేక్ ఇచ్చారు. అలాగే 1కి అలా లంచ్ కూడా చేసామన్నమాట. ఇంకా తర్వాత వాటర్ రైడ్స్కి అయితే వెళ్ళాము. సో ఇందులో చాలామందికి నచ్చిన రైడ్స్ వేవ్ పూల్ అండ్ రెయిన్ డాన్స్ అండి, అలానే వేవ్ వాటర్ రైడ్స్ కూడాను. సో వాటర్ రైడ్స్లో సైక్లోన్ అండ్ పెండూలం రైడ్స్ కూడా ఉన్నాయి. అండ్ వేవ్ పూల్లో ప్రతి 2 అవర్స్కి వేవ్స్ వస్తాయంట. ఆ టైమింగ్లో అయితే వెళ్తే మంచి ఫన్ అయితే ఉంటుంది. సో ఈ స్లైడ్స్, వాటర్ స్లైడ్స్ అయితే ఒక 2, 3, 4 డిఫరెంట్స్గా ఉన్నాయండి. కొన్ని వేవ్ రైడ్స్ అని, పెండూలం రైడ్స్ అని, సైక్లోన్ రైడ్స్ అని. వాళ్ళు కూడా చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతారనమాట. వాళ్ళకి బాగా నచ్చిన గేమ్స్ ఇలాంటి గేమ్సే. ఇది వేవ్ రైడ్ అండి, వేవ్ వాటర్ స్లైడ్ అనమాట. ఇంకా అందరికీ నచ్చిన వాటర్ రైడ్ ఏంటంటే ఇది రెయిన్ డాన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి క్రేజీ రివర్ అండి, నిజంగానే క్రేజీగా ఉంటుందంట. వాటర్లో వేవ్స్ వస్తూ ఉంటాయంట, ఆ వేవ్స్ పుష్ చేస్తుంటే అలా మూవ్ అవుతూ ముందుకు వెళ్తూ ఉంటారంట. అండ్ ఇది పిల్లలు నిల్చుంటే వాళ్ళ హైట్ వరకు కూడా ఉంటుందంట. వాళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదు. అక్కడ అందరూ కూడా సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళందరూ ఉంటారు. ఇది వచ్చేసి పైరేట్ పూల్ అంటండి, అంటే పైరేట్ షేప్లో కట్టిన పూలు. సో ఇక్కడైతే 7 స్లైడ్స్, అలానే స్ప్రింకిల్స్, చిన్న చిన్న స్వింగర్స్, ఇంకా చాలా వాటర్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఈ పూల్లో నో ఏజ్ లిమిట్ అండ్ చిన్న పిల్లలు ఎంజాయ్ చేయడానికి ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ పిల్లలతో పాటు కూడా చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ఫైనల్గా చాలా ఎంజాయ్ చేసి ఎన్నో మెమరీస్తో అయితే రిటర్న్ అవుతున్నాం. రిటర్న్లో పిల్లలకి ఇలా బిస్కెట్ ప్యాకెట్స్ అయితే ఇచ్చారు. సో టోటల్గా ఆల్మోస్ట్ 85 to 90% అన్నీ కూడాను కవర్ చేశానే అనుకుంటున్నాను. మాకు అలర్ట్ చేసిన పిల్లలతో ఎక్కువగా ఉండడం వలన అందరి పిల్లల్ని అయితే కవర్ చేయలేకపోయాము. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. చూడండి వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళ ఫేస్లోనే తెలిసిపోతుంది ఇలా. అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.